मनोहरुडा ना యేసయ్యా मनोहरुडा ना యేసయ్యా मनोहरुडा ना యేసయ్యా ఆయన గొప్ప అద్భుతమైన ప్రేమను ఏ విధంగా వర్ణింపగలం. కాబట్టి మనం అందరం దేవుని ఆరాధించడం. ప్రభువా నిన్ను కనుమొచ్చినప్పుడు నా ప్రభువా ఆయన నా ప్రభువా నిన్ను ప్రేమించే విధంగా ఉంటాను, నేను వెతికే విధంగా ఉంటాను, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొని పాటించే విధంగా ఉంటాను. సహాయం చేయండి, అట్టి మనసు దయచేయండి, అట్టి బుద్ధిని దయచేయండి అయ్యా. 10 మందిలలో ప్రభు ఆయన సమాజంలో నా ప్రభు ఆయన గూర్చి స్తుతించు అట్టి ఆయన ఒక విశ్వాసం ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆహారము, మంచి నీరు, మంచి ఆరోగ్యం, మంచి సుఖపరమైనటువంటి పద్ధతి మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. నా ప్రభువా, ఈ దినాన ప్రభు నేను సజీవులుగా ఉన్నానంటే కేవలం నీ కృప, నీ దయ. నా తండ్రి, నా ప్రభువా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నా ప్రభువా పాపని ఉండగా నా ప్రభువా అయ్యా, ఈ లోకములు నా ప్రభువా, నా తండ్రి నాయన నా ప్రభువా నా దుర్మార్గుండై ఉంటున్నాగా ప్రభువా తండ్రి, నా ప్రభువును ప్రేమించి నా వైపు నువ్వు చూసి నాయన నా తట్టు నాయన నీ కళలు ఎత్తి ప్రభా నీ చేతులు చాపి నా ప్రభా నాయన నువ్వు ఈ లోకంలోకి వచ్చిన ప్రభా నాయన ప్రభా ఈ లోకంలో జీవించిన ప్రభా నా ప్రభా నా తండ్రి నా కొరకు నా తండ్రి నా పాపముల కొరకు నాయన నువ్వు కలువరి శిలలో రక్తము కాచి నాయన నువ్వే పట్టావు నా ప్రభా నా దేవ పంచ గాయములు పొందిన దేవుడు నా ప్రభా ఇదిగో నా ప్రభా నేను చేసిన పాపాన్ని ప్రభా నీ పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా. నేను నీవు ఇచ్చినటువంటి గొప్ప త్యాగములకై గొప్ప రుణములకై నేను నీవు ఇవ్వగలను ప్రభా. ఇదిగో తండ్రి నా పాపపు వెలిగిలని విషయాన్ని నీ పాదం మీద పెడుతూ అతను యేసు క్రీస్తు పరిశుద్ధములో అడిగి ఆరాధిస్తాను తండ్రి. హల్లెలూయా. యోహాను సువార్త నుంచి 9వ అధ్యాయం కొన్ని విషయాలు క్లుప్తంగా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అక్కడ మోషేను గురించి సందర్భం వచ్చినప్పుడు నీకు 50 సంవత్సరాలు మోషేను చూసి ఆయన కన్నా ముందు నేను ఉన్నానని సెలవిచ్చినప్పుడు ఆయన చూడటానికి రాలేదా వచ్చినప్పుడు అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ మార్గంలో పోవచ్చుండగా పుట్టి అయిన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టకు ఎవరు పాపం చేసను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు యెరూషలేము దేవాలయంలో తర్కిస్తూ ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఆ మోషే గురించి తర్కిస్తున్నప్పుడు నీకు 50 సంవత్సరంలో లేవే, నువ్వు అప్పుడే మోషను చూసినవాని శాస్త్రులు పరిచయులు అడిగినప్పుడు నేను మోషే కన్నా ముందున్నవాడని చెప్పినప్పుడు యేసు ప్రభు మీద రాళ్ళు రువ్వడానికి రాళ్ళు పెట్టారు. ఆయన
ఆ యెరూషలేము దేవాలయంలో దాక్కొని ఆ యెరూషలేము దేవాలయం ఆయన మార్గంలో వెళ్తున్న పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు ఉండేను. ఆయన మార్గంలో వెళ్తున్న ఆ యెరూషలేము మార్గాన్ని విడిచి వేరే మార్గంలో వెళ్తున్న సమయంలో పుట్టి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. పుట్టుకతోటే గుడి, కొందరు పుట్టుకతోటే చెవుడు, కొందరు పుట్టుకతోటే నత్తి, కొందరు పుట్టుకతోటే మరి గుడ్డి. ఈ గుడ్డివాడు మరి త్రోవ పక్కన ఉన్నప్పుడు మరి శిష్యుడు అడుగుతున్నాడు, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణం ఏంది? వీని కన్నవారా అని శిష్యులు అడుగుతున్నారు. ఆ యేసు ప్రభువును ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు అంటున్నారు ఒక్కటే మాట, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ మనుష్య కుమారుని క్రియలు వీని బయలుపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ మార్గంలో మరి దేవుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు పాపముతో నిండి ఉన్నటువంటి ఆ స్త్రీని, పాపపు బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీని రక్షించుటకు ఆయన స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి దేవుని సువార్త ప్రకటించి తన పాప జీవితాన్ని అంతా బయట పెట్టేశాడండి దేవుడు. ఆ పాప జీవితాన్ని బయట పెట్టినప్పుడు వెంటనే తన పాపపు కుండను వదిలిపెట్టేసి నా జీవితం గురించి, నేను చేసిన పాపం గురించి నాతో చెప్పుతున్న ఈయనే ఎవరో మీకు తెలుసా అని ఆ సమరయ స్త్రీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి పిలుచుకుని వచ్చేసి ఆ యేసు ప్రభువును అందరికీ పరిచయం చేసింది. అలాగనే ఇక్కడ శిష్యులు అడుగుతున్నాడు, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు మరి ఎవరు కారణము? వీడు పాపం చేసిండా? వారు ఆల్రెడీ చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏమైనా పాపం చేస్తారా? లేకపోతే ఎవరి వయసులో పాపం చేస్తే మన కన్ను వేనాయా అని యేసు ప్రభువు అడుగుతున్నాడు. వీడా లేకపోతే వీడు కన్నవారా? అప్పుడు అంటున్నాడు, లేదు ఇతడు కాదు, ఇతను కన్నవారికి పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు వీడిలో బయలుపరచడానికి వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడని చెప్పేసి శిష్యులకు యేసు ప్రభువు చెబుతున్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. ఆ దినాలలో ఆ సమయంలో మరి శాస్త్రులు గాని, పరిశీలు గాని, ధర్మశాస్త్రోపదేశకులు గాని ఎవరైనా సరే ఒక మనిషి గుడ్డివాడుగా గాని, కుంటివాడుగా గాని, నత్తివాడుగా గాని, మూగవాడుగా గాని పుడితే వీడు గత జన్మంలో పాపం చేసిండు కాబట్టి ఆ పాపము ఈ జన్మలో వీడిని పట్టి పీడిస్తుంది అని చెప్పేసి అనుకునేవారు అన్నమాట. వాళ్ళు చాలా పరిశుద్ధులుగా ఫీల్ అయిపోయేవాడు. శాస్త్రులు గాని, ధర్మశాస్త్రోపదేశకులు గాని, పరిశీలు గాని ఇలాంటి సమయాలు వాళ్ళు ఎక్కువగా అలాగ ఫీల్ అయ్యేవారు అన్నట్టు. ఎవరైనా సరే నత్తివాడిగా పుట్టినా, కుంటివాడిగా పుట్టినాను. అందుకే ఆ సందర్భాన్ని బట్టి ఈ శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా వీడా వీని కన్నవారా పాపం చేసిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆ దినాలలో ఎవరే గాని ఒక కుష్ఠరోగి అయితే మాత్రము ఆ ఊరు నుంచి మరి ఊరవతలికి తరిమేసేవారు. కాబట్టి ఆ దినాల్లో చాలా భయంకరమైనటువంటి రోజులు. ఆ దినాలలో యేసు ప్రభు లోకములోకి వచ్చి తన తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళుతున్న సమయంలో కూడా మరి శిష్యులు ఈ యొక్క విషయమైనటువంటి ఆ రోజు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినంలో ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా పని చేస్తే రాళ్లతో కొట్టి చంపబడాలి. అది మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం రాసినటువంటి ఆజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ దినమున విశ్రాంతి దినమున కాబట్టి మరి ఏ పని కూడా చేయకూడదు, సూది మునంత బరువు కూడా మోయకూడదు. కానీ ఈ దినాల్లో విశ్రాంతి దినం వచ్చిందంటే ఆరున్న టైం అయినా కూడా మనం పని చేసుకుని వస్తాం, అంతేనా కదా? ఆరుదనే పని చేసుకుని వచ్చి ఏం చేద్దామంటే ఒక అర్ధ గంటనో, పావు గంటనో, 10 నిమిషాలు లేట్ వచ్చి కూర్చుంటాం. కానీ అప్పుడు అట్లా కాదు. ఎవరైనా సరే సూది మునంత బరువు మోసిన వాడు రాళ్ళతో కొట్టి చంపబడాలి. అంత కఠినమైన ఆజ్ఞ అప్పుడు ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుండవలను. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవరు పని చేయలేడు.
నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఏమని చెప్పిండు? లోకమునకు వెలుగును అని చెప్పినాడు. వెలుగును అని చెప్పి ఉమ్మి వేసి ఆ నేల మట్టితో బురద పూసి ఆ గుడ్డివాని కన్నులుగా రాసినప్పుడు ఆ గుడ్డివాడు మరి స్వస్థపడినాడు. వాడు తేటగా మరి చూడగలిగినాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. పగలున్నంత వరకు పని చేయాలి, అప్పుడు రాత్రి అవుతున్నది కనుక ఎవడు పని చేయకూడదు అంటే ఈ లోక భౌతిక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఎస్, పగలు మనం పని చేస్తాం, రాత్రి పని చేస్తామా? పని చేయలేం. మనం పొద్దుంతా పని చేసి సాయంకాలం ఇంటికి వచ్చేసి ఆ రాత్రి మనం విశ్రాంతి తీసుకుంటాం. పగలు ఉన్నంత వరకు నా పంపిన మన క్రియలు నేను చేయాలని చెప్తున్నాను. అలా చెప్పి ఏం చేశాడంటే ఉమ్మి వేసి బురద చేసి వారి కనుల మీద పూసినప్పుడు వారి కనులు తెరవబడినాయి. వారు తేటగా వారి దేవుణ్ణి చూడగలిగినాయి. అప్పుడు ఆ గురుడివాడు తను అందరికీ కనపరుచుకున్నప్పుడు అందరికీ అక్కడ కనబడుతున్నప్పుడు వీరు గుడ్డివాడు కాదా? వీరు త్రోపక్కన కూర్చుండి అట్టుకునే గుడ్డివాడు కాదా? కొంతమంది అంటున్నారు, వీడు కాదు, వీని పోలిన మరొకడని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వారైతే నేనే అని చాలా ధైర్యంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ శాస్త్రులకు పరిచయలకు చాలా కోపం వచ్చేసింది. ఇది విశ్రాంతి దినం కదా, నువ్వెందుకు అద్భుతం చేస్తున్నావు? నువ్వెందుకు మరి ఈ విధమైన కార్యాలు చేస్తున్నప్పుడు అదే విశ్రాంతి దినంలో ఒక ఎద్దు గాని ఒక గొర్రె గాని మరి బావిలో పడితే దాన్ని తీసడానికి వెళ్ళరా అని చెప్పేసి మరి దేవుడు వారికి ఉత్తరం ఇస్తున్నాడు. విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున ఎవరైనా ఆపద ఉంటే, ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి మనం వెళ్ళకూడదా? అది దేవుని యొక్క ఆజ్ఞనా? మోషే ధర్మశాస్త్రం ఆ విధంగా రాశాడా అని చెప్పేసి అంటున్నాడు. దేవుని పని నిమిత్తము దేవుని కార్యములు చేయకుండా దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఎవరైతే తన సొంత పనిని చేసుకుంటాడో వాడు మరణానికి పాత్రుడు అని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. ఈ దినాల్లో అలాంటి నిష్ఠగలైనటువంటి కట్టడలే లేవు. ఎందుకంటే ఇది కృపాయుగం కాబట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, మన ఇష్టానుసారంగా సంఘానికి వస్తున్నాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఆరాటపడుతున్నామే కానీ దేవుని ఇష్టాన్ని గాని దేవుని క్రియలు గాని నెరవేర్చడానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకంటే మన సొంతగా మన స్వలాభము కోసమే మనం ప్రయాసపడుతున్నాం, ఆరాటపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. కానీ దేవుని గురించి ఒక్కరైనాను ఆలోచించరు. దేవుని భయం ఒక్కరికైనాను లేదు. అంత కఠినమైన ఆజ్ఞలు ఆ దినములో ఉన్నవి. ఎవరైనా వ్యభిచారం మందు పట్టబడితే వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి. వెంటనే ఆ పరిమాణాన్ని విధించాలి, వెంటనే ఆ శిక్ష విధించాలి. ఆ పాపమును పెరిగివేయబడాలి, ఆ మనిషితో సహా పాతి పెట్టబడాలి, సమాధి చేయబడాలి అని మోసే ధర్మశాస్త్రంలో రాశాడు. కానీ ఆ దినానికి ఈ దినానికి చూస్తే చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇది కృపాకాలము. పాపం చేసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించేస్తాడు. మళ్ళీ పాపం చేసి ప్రభువా నన్ను క్షమించు ఆయన అనుకోని సమయంలో పాపం చేసిన ప్రభువా ప్రార్థన చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకుంటాడు. లేదు, తప్పు. అది శిక్షే, క్షమాపణే. నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించడం తప్పదు. నువ్వు చేసిన దోషానికి నీవే భరించకుండా తప్పదు. నువ్వు భరించాలి. ఆ తర్వాత నీకు క్షమాపణ కలుగుతుంది. కానీ యేసు ప్రభువు ఆ గుడ్డివాని కనికరపడి చాలిపడి అతన్ని స్వస్థపరిచిన దేవుడై ఉంటున్నాడు. నేను ఈ లోకమునకు వెలుగును అంటున్నాను. వెలుగును చూస్తే చీకటి పారిపోతుంది. వెలుగుకు చీకటికి ఎలాంటి పొత్తు సంబంధము ఏమాత్రం లేదు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగారా? మన దేహము దేవాలయంతో పోల్చుతున్నాడు పరిశుద్ధుడైన పౌలు.
ఆ ఆలయములో ఎందుకయ్యా అపవిత్రమైనవి మీరు పెట్టుకుంటారు? ఎందుకయ్యా అపవిత్రమైనటువంటి వాటిని పోగు చేసుకుంటారు? ఎందుకయ్యా ఆ అపవిత్రమైనటువంటి పోగు చేసుకొని మీరు దుర్మార్గపు జీవితంలో జీవిస్తూ మీరు నరకానికి వెళ్తున్నారు, అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఆ ప్రభువే చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమేందని మీరు ఎరుగరా అని చెప్పేసి పరిశుద్ధ పౌరులు బోధిస్తూ ఉంటున్నారు. ఆయన సమాజంలో గాని, మహాసమాజంలో గాని, మందిరంలో గాని ఆయన ధైర్యంగా బోధిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచాడు. మనుష్య కుమారుని క్రియలు బయలుపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టిండు. యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మిరకల్, ఒక అద్భుతమైనటువంటి క్రియ స్వస్థత జరిగినట్లయితే అక్కడ దేవుడు ఘనపరచబడాలి, ఆయన మహిమపరచబడాలి. ఆయన మహిమ నిమిత్తమే వీడు మరి గుడ్డివాడిగా పుట్టాడని చెప్పేసి దేవుడు శిష్యులతో చెబుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలుగా న్యాయ పద్ధతులను నిర్మించాడు. యెహోషువ చనిపోయిన తర్వాత అలా కొన్ని రోజులు గడిపోతుండగా ఇశ్రాయేలు పూర్తిగా చెడిపోయిన సమయంలో మరి సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫిలిష్తీయుల నుండి మరి సంసోను ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించాడు. చివరికి తాను కూడా మరణించాడు. అలాగనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తాను మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ మనం తర్వాత వచనంలో మనం చూసినట్లయితే నీవు సిలోయమను కోనేటికి వెళ్లి అందులో కడుక్కోనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారు వీడు భిక్షకుడని, అంతకుముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వారు కాడా అని వీడే అని కొందరు, వీడు కాడని వీని పోలిన ఒకరని మరికొందరు, వారైతే నేనే అని వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడని వాడిని అడగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేట్లోకి వెళ్లి కట్టుకోనమని నాతో చెప్పాను. నేను వెళ్లి కట్టుకొని చూపు పొందుతున్న నేను. వారు ఆయన ఎక్కడ నన్ను అడగగా వాడు నేను ఎరగనను. అందుక గుడ్డివాడై ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. ఆ రోజు విశ్రాంతి దినము కాబట్టి ఆ విశ్రాంతి దినమున మరి నీ కన్నులు ఎవరు బాగు చేసిన అతను ఎక్కడని చెప్పేసి ఆ వ్యక్తిని పరిశీలకు తీసుకున్నప్పుడు ఆ పరిశీలకు కూడా అదే విషయము మరి యొక్క గుడ్డివాడు చెప్పిండు. ఆ రోజు విశ్రాంతి దినం. ఇదంతా కాదు అదంతా కాదు అని చెప్పేసి అతని కన్న తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళినాడు ఈ గుడ్డివాడిని. వీడు మీ కొడుకేనా? అయ్యా మా కొడుకే. మరి మీరు కన్నులు ఎట్లా తెరవబడ్డాయో మరి అడిగి తెలుసుకోమని చెప్పినప్పుడు అయ్యా ముసలి వాళ్ళ తల్లిదండ్రులమైన మేము యవ్వనస్తుడైన వీళ్ళు ఇతని కన్నులు ఎలా తెరవబడ్డాయో మాకెట్లా తెలుసు? మరి యవ్వనుడు కదా, యవ్వనస్తుడు కదా, వాన్నే అడగండి అని చెప్పినప్పుడు వారు మళ్ళీ ధైర్యంగా చెప్పారు. ధైర్యంగా చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు కూడా మరి ఈ పరిచయాలకు భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మమ్మల్ని వెలేస్తారేమో, ఒకవేళ మమ్మల్ని ఈ ఊరు నుండి వెళ్ళగొడతారేమో అని చెప్పేసి ఆ గుడ్డివారి తల్లిదండ్రులు కూడా భయపడడం మొదలు పెట్టారు. ఇక మనం చూసినట్లయితే ఇంకా కొంత మనం చూసినట్లయితే ఇక్కడ కాగా పరిశీలనలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదండ్రి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలని ఇట్లు వారిలో భేదము పుట్టాను. కాబట్టి వారు మరలా గుడ్డి వారితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొంచున్నాడు అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిపించి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పిన మీ కుమారుడు వీడనా? అలాగైతే ఇప్పుడు ఎలాగూ చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వారు తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము. ఇప్పుడు వీరేడాగు చూస్తున్నాడో మేము ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరచను అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో
చెప్పెను. ఇంత చేసినా, ఇంత చెప్పినా, ఇంత జరిగినా, ఆ గురుడివాడు చూసినా మరి ఈ పరిచయులు మాత్రం నమ్మలేదండి. ఆ రోజు విశ్రాంతి దినం యేసు ప్రభు మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు యేసు ప్రభు అద్భుతములు, ఎక్కువ అద్భుతములు విశ్రాంతి దినమునే ఆయన అద్భుతములు చేసినాడు. విశ్రాంతి దినములనే ఆశ్చర్య కార్యం చేసినాడు. యేసు ప్రభును శోధించడానికి, యేసు ప్రభును మరి తప్పుపట్టడానికి, ఆయన మీద నేరము మోపడానికి వారు తలంచుకున్నారు, కానీ అది వారి వలన కాకపోయింది. ఒక సమయంలో యేసు ప్రభు బోధిస్తుండగా మరి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా, అయ్యా ఒకరికి 7 కుమారులు ఉన్నారు, మొదటి వారికి పెళ్ళయింది, కొంతకాలం తర్వాత వారికి పిల్లలు లేరు, ఆ మొదటి వాడు చచ్చిపోయాడు, అలాగే రెండవ వాడు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అతనికి పిల్లలు లేరు, అతడు చచ్చిపోయినాడు, ఇట్లా మూడవ వాడు చేసుకున్నాడు, ఇట్లా 7 చచ్చిపోయాడు. పరలోకమంలో ఆ స్త్రీ ఎవరి భార్యగా ఉండును అని అడిగినారు. యేసు ప్రభు వారి తలంపులు, వారి ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక అంటున్నారు, మీరు లేఖనములు గాని లేఖనములు ఉన్న వాటిని గాని మీరు పొరపడుచున్నారు. పరలోకమందున్న వారు పెళ్లికి ఇవ్వబడరు, వారు పెళ్లి చేసుకోరు, కానీ దేవదూతల వలె ఉంటుందని చెప్పేసి దేవుడు జవాబిచ్చినప్పుడు తల దించుకొని వెళ్ళిపోయారు. ఆ దైవం మీద నేరం మోపుట అది అసాధ్యం. ఇలా చాలా సందర్భంలో దేవుని శోధించినట్టుగా మనం లేఖనాలలో మనం చదువుతుంటే మనకు తెలుస్తుంటుంది. అలాగనే ఈ గుడ్డివాణి మాటి మాటికి శోధిస్తున్నాడు. తల్లిదండ్రులకు తీసుకుని ఇదంతా కాదిగా వీని ఖచ్చితంగా తెలుసుకుందామని చెప్పేసి మళ్ళా మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు భయపడినారు. ఆ గుడ్డివాడైతే చాలా ధైర్యంగా ఉన్నాడు, నన్ను వెలివేసినా పర్వాలేదు కానీ ఆ యేసు అని ప్రవక్తనే నన్ను స్వస్థపరిచిండు, నా కనుల మీద బూడిద పూసి నువ్వు శిలోమని కొన్నిటికి వెళ్ళి కట్టుకోమన్నప్పుడు నేను చూపు పొందినా అని చెప్పినాడు. ఈ మనుషుడు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు కాబట్టి ఇతడు దేవుని ఎదురు వచ్చిన వాడు కాదు అన్నప్పుడు అందులో కొంతమంది అంటున్నారు, ఇతడు పాపాత్ముడైతే దేవుని ఎదురు నుంచి వచ్చిన వాడు కాదు, అయితే ఇలాంటి అద్భుతములు ఎలా చేయగలడు? ఈ గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందగలడు? ఏ విధంగా నడవగలడు? ఏ విధంగా చెప్పగలడు అని చెప్పేసి ఆ వారిలో కొంతమందికి భేదాలు పుచ్చినాయి. 2 గుంపులుగా వాళ్ళు చీల్చబడినారు, 2 గుంపులుగా అయినారు. కాబట్టి విశ్రాంతి దినానికి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. విశ్రాంతి దినము గురించి చాలా చక్కగా యేసు ప్రభు పాత నిబంధనలు, కొత్త నిబంధనలు చాలా చెప్పారు. ఆ విశ్రాంతి దినము అంటే నేను సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటా, ఆరాధించుట, గణపరచుట. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మనుషులను సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నాను అని యేసు ప్రభు ఆ యెహోవా తన హృదయాన్ని నొచ్చుకొని ఏం చేశాడట, ఈ మనుషులతో పాటు పశుపక్షాదులను నేను నాశనం చేయబోతున్నాను అని ఆయన తలంచుకొని చూడగా ఒక్కడే ఒక కుటుంబం నీతిమంతునిగా కనబడదండి. ఎవరో తెలుసా? నోహావు. ఆ నోహావు ఒక కుటుంబంలో నీతిమంతునిగా కనబడింది, దేవుని వెతికే కుటుంబంగా కనబడింది. కాబట్టి ఆ దేవుడు ఆ నోహావు కుటుంబంపై కనికరపడ్డాడు. హల్లెలూయా, కనికరపడ్డాడు. నోహావుతో చెప్పినాడు, దర్శించినాడు, నువ్వు వెళ్ళి ఆ ఓడను తయారు చేయి, ఎన్ని ఫీట్లు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎట్లా చేయాలి అని చెప్పేసి అదే ప్రకారంగా ఇప్పుడు ఓడలు తయారు చేస్తున్నారు తెలుసా. అదే ప్రకారంగా ఇప్పుడు స్టీమర్లు తయారవుతున్నాయి. అది దేవుడిచ్చిన కొంత. కాబట్టి ఈ నోహావు నువ్వు వెళ్ళి చెప్పు, మీ పాపం ఎక్కువైపోయింది, మరి దేవుడు జలప్రలయంతో ఈ లోకానంతా ముంచి వేస్తాడట అని చెప్పినప్పుడు ఆ నోహావును హేళన చేశారు, నవ్వారు, పిచ్చోడు అనుకున్నారు. వీడొక పిచ్చోడు, ఇంత ఎండగాస్తుందట, ఎంత ఎండగాస్తుంది, బగబగంత ఉడకపోతుంది, దేవుడట దర్శించి తనకి చెప్పిందట ఈ లోకమును నీళ్ళతో మునిగిపోతాడా అని చెప్పేసి హేళన చేసి నవ్వారు.
అలా చెప్పి వెళ్ళి పడవను తయారు చేయడం మొదలు పెట్టాడు. పడవ తయారైపోయింది. ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి జంతువు వచ్చింది. నోహావు కుటుంబీకులు వెళ్ళారు. తగిన ఆహారాన్ని సమకూర్చుకున్నారు. ఆ ఓడలు వెక్కినారు. దేవుడు ఆ ఓడను మూసివేసి సిల్వేసేసి ఇక చూడు వర్షం చాలు చేశాడు. భూమిలో నుంచి ఊటలు ప్రారంభమైనవి, మీది నుంచి ఎడతెరిపి లేని వర్షము కురిసింది. అప్పుడు నోహవు మాట జ్ఞాపకం వచ్చేసింది, లాభం లేకుండా పోయింది. అలాగునే ఈ శాస్త్రులు, ఈ పరిచయులు దేవుని యొక్క మహిమను తెలుసుకునగా, దేవుని గురించి వీరు ఆలోచన చేయక, అయితే మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా వచ్చి ఈ లోకాన్ని చక్కదిద్దుతాడని చెప్పేసి వాళ్ళ ఒక నమ్మకం. ఆ మెస్సియా ఎట్లా వస్తాడంటే ఒక రాజుల కుటుంబంలోనో, ఒక ధనికుల కుటుంబంలోనో, ఒక మహారాజుగా వస్తాడని చెప్పేసి వీరు తలుచుకున్నారు. కానీ ఆయన ఒక సామాన్య మానవునిగా తను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈ శాస్త్రులు పరిచయులు ఆ యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. ఆయన దైవత్వాన్ని ఎరగలేకపోయినారు. వారి కన్నుండి కూడా గుడ్డివారిగా ఉన్నారు, చెవులుండి కూడా చెవిటివారిగా ఉన్నారు, నోరుండి కూడా మూగవారిగా ఉన్నారు. దేవుని మాటలు వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని మాటలు వారు గ్రహింపలేకపోయారు. కాబట్టి ఆ గుడ్డివాన్ని చాలా తొందర పెట్టి మన తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి, కొంతమంది వీడే అన్నారు, కొంతమంది వీడి కాదు వీని పోలిన మరొక్కరు అనుకున్నారు. కానీ వారైతే ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు, వారిని నేనే, ఆ ప్రవక్త నన్ను ముట్టి స్వస్థపరిచాడు అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకున్నాడు. ధైర్యంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు నన్ను వెలివేసినా సరే, వీళ్ళు నన్ను ఈ గ్రామంలో నుంచి వెళ్ళగొట్టినా సరే, నేను సత్యమే చెప్తానని చెప్పేసి దృఢ నిశ్చయంతో వారు నేనే ఆ గుడ్డివాణ్ణి, నేనే స్వస్థత పొందుకున్నాను, ఓ ఆ ప్రవక్తే నన్ను స్వస్థపరచని చెప్పేసి ధైర్యంగా ఉన్నారు. ఈ దినాల్లో బైబిల్ వాక్యం చెప్పాలంటే, బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా సిగ్గండి, సిగ్గుపడతారు. లేకపోతే షార్ట్ కన్నా పెట్టుకొని వెళ్తారు. బైబిల్ పట్టుకొని వెళ్తే నలుగురు ఏమంటారో ఏమో అని. భూమిని, ఆకాశము, నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క జీవం గల వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళటకు మనకు సిగ్గెందుకండి? చాలా మంది ఇన్సెట్లు టక్కులు వేసుకుంటూ బైబిల్ హైలైట్ గా స్టైల్గా పట్టుకొని వెళ్తారు. కానీ ఆదివారం వచ్చిందంటే ఒక్క రెఫరెన్స్ కూడా, ఆదివారం సన్నిధికి వచ్చినట్టే పాస్టర్ చెప్పిన వాక్యాన్ని తిరిగి చూస్తారు అప్పుడే వారు. కానీ ఈ బైబిల్ తీసుకెళ్లి ఇంటికాడ పెడితే తిరిగి ఆదివారం దాకా బైబిల్ కూడా ముట్టరు. తిరిగి ఒక్క రెఫరెన్స్ కూడా వారు తీసి చదవరు. అలాగే వీళ్ళిటే అలాగనే అలాంటి ధైర్యము, విశ్వాసము ఆ గుడ్డివాడు ఏ విధంగా నేనే అని గట్టిగా చెప్పాడు. నీవు నేను మనమందరం కూడా నేనే ఆయన బిడ్డను అని చెప్పాలి. నువ్వు బైబిల్ మోసుకొని పోయే బిడ్డగా ఉండొద్దు, బైబిల్ చదివే బిడ్డ.